దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినాలని నీ బిడ్డలను మేమును ఆశపడుచు ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే గనుక కొద్ది నిమిషములు నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమెన్. మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయము, విలువైనటువంటి సమయము గనుక దేవుని వాక్య భాగాలను మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనములో రాయబడినటువంటి మాట ఇప్పుడు మనము చదివి ఉన్నాము కనుక ఆ మాటలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఏమిటి అంటే, నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా. ఇక్కడ నయమాను అనేటటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. అలాగే ఒక రాజుగారు కూడా మనకు కనబడుతూ ఉన్నారు. ఎవరు ఈ రాజుగారు అంటే కనుక సిరియా దేశానికి చెందినటువంటి రాజు ఇతను. అలాగే ఒక చిన్నది కనబడుతూ ఉన్నది. ఈ చిన్నది ఎవరు అంటే ఇశ్రాయేలు దేశానికి చెందినటువంటి చిన్నది. ఇప్పుడు ఈ చిన్నది చెప్పినటువంటి మాటను ఆధారము చేసుకొని ఈ నయమాను అనేటటువంటి ఈ వ్యక్తి రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అసలు ఈ చిన్నది ఏ మాట చెప్పిందో ఈరోజు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము చాలా విలువైనది. దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. దేవుని వాక్యము మన జీవితాలను మార్చేదిగా, దేవుని వాక్యము మన జీవితాలను కట్టేదిగా, దేవుని వాక్యము మన జీవితాలను నిలబెట్టేదిగా, దేవుని వాక్యము ద్వారా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరగాలి అంటే దేవుని వాక్యము ప్రధానమైనదిగా ఉండాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో ఉన్నటువంటి ఈ శక్తిని మనం పుంజుకున్నప్పుడు, దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని మనము ధరించుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మన హృదయములో ధరించుకున్నట్లయితే ఖచ్చితముగా దేవుని యొక్క మహిమ కార్యాలు మనము చూడగలుగుతాము. దేవునికి గొప్ప సాక్షులుగా మనము మార్చబడతామని మరి దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. గమనించండి, ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో ఇక్కడ కనబడుతున్నటువంటి ఇశ్రాయేలు చిన్నది చెప్పినటువంటి చిన్న మాట ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితము చేసింది. ఒక వ్యక్తి జీవితంలో నూతన కార్యము జరిగింది. ఒక వ్యక్తి జీవితంలో జరగదు అనేటటువంటి కార్యము కూడా ఆ దేవాది దేవుడు జరిగించాడు అంటే కారణము ఎవరు అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ చిన్నదే. ఈరోజు ఈ వాక్యము ద్వారా మనము ఏమి నేర్చుకోవాలి అంటే, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనము, క్రీస్తును కలిగినటువంటి మనము మన జీవితంలో ఏమి చేయాలో ఈ చిన్నది మనకు బోధిస్తున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధ కలిగి ఆలకించండి. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, మీ జీవితంలో ఉన్నటువంటి కష్టములు కావచ్చు, మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు, మీ జీవితంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఏదైనా గనక తొలగాలి అంటే ఖచ్చితముగా మరి చాలా జాగ్రత్తగా మన దేవుని మనము సేవించవలసిన వారమై ఉన్నాము. మనము ఆయనను సేవించినట్లయితే గనుక ఆయన ఖచ్చితముగా మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగిస్తారు. ఏ విధముగా సేవించాలి, ఏ విధముగా ఆయనను మనము కీర్తించాలి, ఏ విధముగా మనము కొనియాడాలి అంటే ఖచ్చితముగా వాక్యాన్ని మనము ధ్యానించాలి. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన ఏ విధముగా సేవించాలో, ఆయన ఏ విధంగా ధ్యానించాలో, ఆయన ఏ విధముగా మహిమపరచాలో, ఆయన ఏ విధముగా కీర్తించాలో, ఆయన ఏ విధముగా ఘనపరచాలో అదంతా కూడా దేవుని వాక్యమే మనకు బోధిస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వినాలని దేవుని సేవకునిగా, దేవుని పనివానిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో చదివినటువంటి ఈ వాక్యం
వాక్య భాగమును మనం పరిశీలన చేస్తే అనేక పర్యాయాలు మనం విన్నటువంటి వాక్యమే ఇదంతా కూడా. కానీ ఈరోజు దేవుడు మీతో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని మాటలు ఎలాంటివంటే జీవము కలిగినటువంటి మాటలు. ఇవి జీవించి ఉన్నాయి గనుక మీతో ఆయన స్వయముగా మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ సిరియా దేశానికి చెందినటువంటి సైన్యాధిపతిగా పిలువబడుతున్నటువంటి నయమాను మనకు కనబడుతూ ఉన్నాడు. ఈయన సిరియా దేశానికి చెందినటువంటి సైన్యాధిపతి, అతనే నయమాను. సిరియా దేశానికి చెందినటువంటి ఈ యొక్క నయమాను జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఒక అద్భుతమైనటువంటి జీవితము. ఈ నయమాను ఎక్కడికి వెళ్ళినా కూడా విజయము సాధిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సిరియా దేశానికి రాజు ఉన్నాడు. ఆ రాజుగారికి గమనించాలి, ఆ రాజుగారికి నయమాన్ అంటే చాలా ఇష్టం. నయమాను యొక్క మాట అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే నయమాను సాధిస్తున్నటువంటి విజయాలు ఈ రాజుగారు చూస్తూ ఉన్నారు. నయమాను ఎలా ఉన్నాడు అంటే ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు. ఆ దేశానికి ఆ సిరియా రాజు క్రింద సైన్యాధిపతిగా సైన్యాన్ని చక్కగా నడిపించే గొప్ప యోధుడుగా, యుద్ధానికి వెళితే యుద్ధములో విజయాన్ని సాధించే ధీరుడుగా, వీరుడుగా ఈ యొక్క నయమాను కనబడుతూ ఉన్నాడు. కనుకనే నయమాన్ అంటే ఈ రాజుగారికి చాలా ఇష్టం. నయమాను ఏం చెప్పినా కానీ ఈ రాజుగారు చేసేటటువంటి రాజుగారిగా మనకు కనబడుతూ ఉన్నాడు ఈ సిరియా దేశపు రాజు. గమనిద్దాము, ఈ సిరియా దేశానికి చెందినటువంటి ఈ నయమాను అనేటటువంటి సైన్యాధిపతి అండి ఎక్కడికి వెళ్ళినా విజయము సాధిస్తున్నాడంటే కారణం ఏంటో చెప్పమంటారా? యెహోవా దేవుడే అతనికి తోడుగా ఉండి అతనికి విజయం అందిస్తున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగచేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయెను. ఎంత గొప్ప చరిత్ర ఈయన కలిగి ఉన్నాడో, ఎంత గొప్ప ఖ్యాతి కలిగి ఉన్నాడో గమనించండి. ఇతని జీవితములో అపజయము లేదు, విజయమే ముందుకు వెళుతూ ఉంది. విజయధీరుడుగా ఈ నయమాను కనపడుతూ ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏమి మాట్లాడినా, ఏ పని చేసినా గొప్ప జయాన్ని ఈయన పొందుకుంటున్నాడంటే ఈ జయానికి గల రహస్యము ఏమిటి? ఈ జయానికి గల కారణం ఏమిటంటే దేవుడైనటువంటి యెహోవాయే విజయం ఇస్తూ ఉన్నాడు. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ నయమానుకు విజయం లభిస్తూ ఉంది. వాక్యం వింటున్న దైవ జనాంగమా గమనించండి, ఈ నయమాను ఎవరు అంటే ఒక అన్యుడు. ఈ నయమాను ఎవరంటే దేవుని ఎరుగని వాడు. ఈ నయమాను ఎవరంటే దేవుని కలిగినటువంటి వాడు కాదు. అయినప్పటికీ అన్యుడైనప్పటికీ దేవుని ఎరగని వాడైనప్పటికీ దేవుడే అతనికి తోడయ్యుండి నడిపిస్తున్నాడు గనుక అతడు అంత విజయాన్ని సాధిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని కలిగినటువంటి నీవు నేను కూడా మన జీవితంలో విజయాలు కావాలి అంటే ఖచ్చితముగా ఆయన యొక్క తోడు కావాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను అంటూ ఉన్నాను కదా, అన్యుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తే అంత విజయాన్ని పొందుకుంటూ ఉంటే ధన్యుడిగా ఉన్నటువంటి నీ జీవితంలో విజయం ఏమైపోయింది అని అడుగుతూ ఉన్నాను. అంటే దేవుడు విజయాన్ని దాయిచేయాలంటే మన యొక్క పరిస్థితి ఏ విధముగా ఉందో మనం ప్రశ్నించుకోవాలి. దేవునికి అనుగుణంగా మనము జీవిస్తున్నామా లేదా? దేవునికి అందుబాటులో మనము జీవిస్తున్నామా లేదా? దేవుని యొక్క మాటను పట్టుకుని మనము నడుస్తున్నామా లేదా? మన క్రియలు ఎలాగున్నాయి? మన పని ఎలాగుంది? మన యొక్క మాట తీరు ఎలాగుంది? మన యొక్క భక్తి జీవితం ఎలాగుందో మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే మనము సేవిస్తున్నటువంటి దేవుడు మనల్ని సంరక్షించే దేవుడై ఉన్నాడు, మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, మనకు జయమిచ్చేది కూడా ఆయనే. నీ జీవితంలో జయము లేక ఇదిగో దుఃఖిస్తున్నావా? ఇదిగో నీ జీవితంలో జయ జీవితము కావాలని నీవు ఎదురు చూస్తే గనక ఈ మాటలు చాలా శ్రద్ధగా ఆలకించు. అన్యుడిగా ఉన్నటువంటి నయమానికే దేవుడు తోడుగా ఉంటే ధన్యుడిగా ఉన్నటువంటి నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. అన్యుడిగా ఉన్నటువంటి నయమానికే దేవుడు విజయం అనుగ్రహిస్తూ ఉంటే ధన్యుడిగా ఉన్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడు ఖచ్చితముగా విజయం అనుగ్రహించడా? ఖచ్చితముగా ఆయన నీకు విజయం అనుగ్రహిస్తాడు. ఇక్కడ గమనించండి, ఈ నయమాను యొక్క విజయ రహస్యము ఎవరు అంటే దేవాది దేవుడే. అంత మాత్రమే కాదండి, ఎక్కడికి వెళ్ళినా విజయము సాధిస్తూ ఉన్నాడు. అందుకనే అతడు తన యజమానుని దృష్టికి, అనగా రాజు అయినటువంటి ఆ యొక్క సిరియా రాజు యొక్క దృష్టికి ఈ యొక్క నయమాను ఎలా ఉన్నాడంటే గనుడైనటువంటి వాడుగా ఉన్నాడు, దయ పొందిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, అతడు ఎలాంటి వాడు అంటే గనక ఈ నయమాను ఎలాంటి వాడంటే మహాపరాక్రమశాలి అయి ఉండెను. ఒక ప్రక్కన రాజుగారి చేత ఘనత పొందుకున్నవాడుగా ఉన్నాడు. ఒక ప్రక్కన ప్రజలందరూ కూడా ఈ నయమానుని ఏమంటున్నారంటే మహావీరుడు అంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, పరాక్రమశాలి అయినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. మహాపరాక్రమశాలిగా ఈ యొక్క నయమాను కనబడుతూ ఉన్నాడు. అంతా బాగానే ఉంది. కానీ ఈ నయమాను జీవితంలో ఒక భయంకరమైనటువంటి
సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇతడు గనుడై ఉన్నాడు, దయ పొందిన వాడై ఉన్నాడు, మహాపరాక్రమశాలి ఉన్నాడు, కానీ అతడు కుష్టు రోగిగా కనబడుతూ ఉన్నాడు. నయమానుకు కుష్టు అనేటటువంటి వ్యాధి ఉంది. నయమాను జీవితంలో మనము గమనించినట్లయితే మహావీరుడుగా ఉన్నప్పటికీ, మహాశూరుడుగా ఉన్నప్పటికీ, ఆయన గొప్ప పదవిలో ఉన్నప్పటికీ, సైన్యాధిపతిగా పిలువబడుతున్నప్పటికీ అతని జీవితంలో ఉన్నటువంటి విచారము ఏమిటి అంటే అతడు కుష్టు రోగిగా ఉన్నాడు. బయట సమాజంలో ఉన్నంత వరకు కూడా జయ జయ ధ్వనులు ఆయన వింటూనే ఉన్నాడు. అందరూ కూడా ఆయన పొగుడుతూ ఉన్నారు. బయట ఎలా ఉన్నప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత నయమాను తన వస్త్రాన్ని తీసిన తర్వాత నయమాను రోజు కుమిలిపోతా ఉన్నాడు. ఎందుకంటే అతనికి వచ్చినటువంటి వ్యాధి తగ్గిపోయేటటువంటి వ్యాధి కాదు, అది కుష్ఠరోగి అనగా కుష్టు వ్యాధి. ఆ కాలములో కుష్టు వ్యాధి అంటే భయంకరమైనటువంటి వ్యాధి. అది ఆ కుష్టు వ్యాధి వల్ల ఎంతో ఇబ్బంది, ఎంతో ప్రమాదము. నయమాను బయట అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత అతడు తన వస్త్రాలు తీసిన తర్వాత అతడు పడుతున్నటువంటి ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదండి. రోజు కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. తన యొక్క దేహాన్ని చూసుకుని అతడు ఎంతగానో కుమిలిపోతా ఉన్నాడు. అలాంటి నయమాను జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన రోజు కూడా బయట ఘనత పొందుకుంటున్నాడు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మహా కుమిలిపోతా ఉన్నాడు. అలా కుమిలిపోతా ఉన్నప్పుడండి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక చిన్నది నయమాను యొక్క స్థితిని చూసింది. అసలు ఈ చిన్నది ఎవరు అంటే కనుక ఈ చిన్నది ఇశ్రాయేలు దేశానికి చెందినటువంటి చిన్నది. ఇశ్రాయేలు దేశానికి చెందినటువంటి ఈ చిన్నది సిరియా దేశములో ఉన్నటువంటి నయమాను ఇంటికి ఎందుకు వచ్చింది అని మనం పరిశీలన చేస్తే, ఒకానొక సమయములో సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఈ యొక్క చిన్నదాని చెరగొని, అంటే ఈ యొక్క సిరియా దేశపు ఈ ప్రజలందరూ కూడా గమనించాలి, సిరియనులందరూ కూడా ఏం చేశారంటే కనుక మరి ఇశ్రాయేలు దేశం మీదకి గుంపులుగా వెళ్ళిపోయారంటే ఒక సందర్భంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని కొంతమందిని చెరగా తీసుకుని వచ్చారు. వారిలో ఈ చిన్నది కూడా ఉంది. అంటే ఇశ్రాయేలు దేశంలో నుంచి చెరగా తీసుకుని వచ్చినటువంటి చిన్నది ఈమెను నయమాను ఏం చేశాడంటే వారి ఇంటిలోనికి తీసుకొచ్చాడు. నయమాను ఉన్నటువంటి ఇంటిలో ఈ చిన్నదాన్ని పెట్టారు. ఈ చిన్నది చేసే పని ఏమిటంటే నయమాను యొక్క భార్యకు ఈమె సఫారీలు చేస్తూ ఉంది. నయమాను యొక్క భార్య దగ్గర ఈమె పని చేస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే బానిసగా ఈమె ఆ దేశము నుంచి ఈ దేశమునకు తీసుకుని రాబడింది. ఈ చిన్నది ఎవరు అంటే గనక బానిసగా తీసుకుని వచ్చినటువంటి ఆమె. ఆ యొక్క యజమానుడు ఎవరు అంటే నయమాను ఇంటిలో ఈమె పని చేస్తూ ఉంది. మరి బానిసగా వచ్చింది, పరాయి దేశానికి వచ్చింది. అయినప్పటికీ కూడా గమనించాలి, ఈమె ఆ ఇశ్రాయేలు దేశపు యొక్క చిన్నదిగా మనకు కనబడుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే మరి నయమాను చూసి కోపపడాలి. ఎందుకు అంటే నయమాను ఇంటిలో పని చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, దేశములో నుంచి మరి ఈమెను బలవంతంగా తీసుకుని వచ్చారు. అయినప్పటికీ మరి తన యజమానుడి మీద ఎలాంటి పగ లేదు, ఎలాంటి ద్వేషము లేదు, ఎలాంటి కోపము లేదు, ఎలాంటి అసూయ లేదు. అది దేవుని యొక్క బిడ్డల యొక్క లక్షణమని ఈరోజు ఈ చిన్నది మనకు నేర్పిస్తూ ఉంది. దేవుని వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా గమనించండి, దేవుని పిల్లలుగా మనం పిలవబడుతున్నామంటే మరి మనలో ఉన్నటువంటి కోపము తగ్గవలసినదే. మనలో అసూయ ఉండకూడదు, పగ ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. ఇవన్నీ గనక మనలో ఉంటే గనక మనము దేవుని పిల్లలముగా ఎందుకు పిలవబడతామని అడుగుతూ ఉన్నాను నేను. ఎందుకంటే మనము సేవిస్తున్నటువంటి దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు ఆయన. మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఆదరించేవాడుగా ఉన్నాడు ఆయన. మనము సేవిస్తున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు. మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఎలా ఉన్నాడు అంటే కనుక శత్రువులను కూడా ప్రేమించేవాడుగా ఉన్నాడు. మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఎలా ఉన్నాడు అంటే కనుక ఇతరులను కూడా క్షమించేవాడుగా ఉన్నాడు. వారు ఎవరైనప్పటికీ క్షమాగుణము కలిగినటువంటి దేవుడే మనము సేవిస్తున్నటువంటి దేవుడు. గమనించండి, మరి ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనము ఈరోజు ఎలా జీవిస్తూ ఉన్నాము, ఎలా బ్రతుకుతూ ఉన్నాము? మనలో క్షమాగుణము ఉందా? మనలో ప్రేమించే తత్వం ఉందా? ఈరోజు నేనే మరి వాక్యము ద్వారా దేవుని సేవకునిగా అడుగుతూ ఉన్నాను, ఈ శత్రువులను కూడా నువ్వు ప్రేమిస్తున్నావా? ఇంకా నువ్వు పగ అని పగ పట్టుకుని నువ్వు నడుస్తున్నావేమో జాగ్రత్త. కోపము తగ్గిందా? పగ, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా మనము వదిలిపెట్టాలి. దేవుని ప్రేమ మాత్రమే మనము కలిగి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ ఈ చిన్నది మరి బానిసగా ఇంటిలోనికి వచ్చినప్పటికీ తన యజమానుడంటే చాలా ఇష్టము కలిగి ఆమె జీవిస్తూ ఉందండి. ఎప్పుడైతే యజమానుడు కూర్చుని బాధపడుతూ ఉన్నాడో, యజమానుడు ఎప్పుడైతే మరి ఆ దుస్థితిలో ఉన్నాడో, వెంటనే ఆమె ఏమి చేసిందంటే
నయమాను యొక్క భార్య దగ్గరికి వెళ్ళండి. 3వ వచనం మనం చదివినట్లయితే గనక మరి నయమాను భార్య దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట అది, షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని తన యజమానురాలితో అనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించాలి దేవుని వాక్యము మనము చూచినట్లయితే ఈ యొక్క చిన్నది ఏమి చేస్తుంది అంటే తన యజమానుడు పడుతున్నటువంటి బాధ అంతా చూసి తన యజమానుడి దగ్గరికి వెళ్ళలేదండి. ఎక్కడికి వెళ్ళిందంటే యజమానుని యొక్క భార్య దగ్గరకు వెళ్ళింది. అంటే నయమాను యొక్క భార్య దగ్గరికి వెళ్ళి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, అమ్మా నేను ఒక మాట చెబుతాను, ఆ మాట మీరు వింటే కనుక ఖచ్చితంగా మీ యొక్క సమస్య తొలగిపోతుంది. నా యజమానుడు పడుతున్నటువంటి బాధ నేను చూస్తూ ఉన్నాను. ఆ బాధ పోవాలి అంటే మా దేశములో ఇదిగో షోమ్రోన్ అనేటువంటి పట్టణం ఉంది. ఆ షోమ్రోన్ అనేటువంటి పట్టణములో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరకు కనుక నా యజమానుడు వెళ్ళినట్లయితే ఖచ్చితముగా నా యజమానుడికి ఉన్నటువంటి కుష్ఠు రోగము తొలగిపోతుంది. ఎందుకంటే నేను సేవిస్తున్నటువంటి దేవుడు, మేము సేవిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు ఆయనే. కనుక ఇలాంటి వ్యాధి పోవాలి అంటే ఆయన ఖచ్చితముగా మరి ఆయన దగ్గరకే నా యజమానుడు వెళ్ళాలి అని షోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరకు నా యజమానుని పంపించమ్మా అని చెప్పి మరి నయమాను యొక్క భార్యతో మరి ఈ చిన్నది చెప్పిన చిన్న మాట. పెద్ద మాట ఏమీ కాదు, చిన్న మాటే చెప్పింది. నాకెందుకులే, మనకెందుకులే, మనము నమ్ముకున్నాము దేవుణ్ణి చాలు అనుకునేటటువంటి వారు అనేక మంది ఉన్నారు. జాగ్రత్త. నాకెందుకు, మనకెందుకు అనేటటువంటి మాట మన జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనము రక్షించవలసిన వారమై ఉన్నాము. నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చి వేశాడు. ఆయన చేసినటువంటి సువార్త పని మనము చేయవలసిన వారమై ఉన్నాము. ప్రతి ఒక్కరి మీద ఒక భారాన్ని దేవుడు పెట్టాడు. ఆ భారం ఏమిటంటే నశించిపోతున్నటువంటి వారిని అందరినీ కూడా వెతకి రక్షించాలి. నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షణ మార్గంలోనికి మనము నడిపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి సువార్త పనిది. దేవుని మాటలు చెప్పాలి, దేవుని మాటలు వారికి తెలియచేయాలి, దేవుని యొక్క ప్రేమ వారికి పంచాలి. దేవుడు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడో, ఆయన ఎందుకు శిలువ శ్రమను అనుభవించాడో, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియచేయాలి. ఆ బాధ్యత దేవుడు మనకిచ్చాడు. నాకెందుకులే, మనము చెబితే వింటారా అనేటటువంటి ఆలోచన చాలా మందిలో ఉంటుంది. దయచేసి గమనించండి దైవ జనాంగమా, దేవుడు మరి మన ద్వారా కార్యాలు జరిగించనై ఉన్నాడు. కనుక నిలవబడేది మనమే, మాట్లాడేది ఎవరు అంటే ఆయనే. కాబట్టి మనం పని పూనుకోవాలి. దేవుని పని మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మనకు సేవా పిలుపిచ్చినప్పుడు ఆ పిలుపును మనం పట్టుకుని ముందుకు వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము, ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి మనము, మందిరాలకు వెళుతున్నటువంటి మనము, వాక్యం వింటున్నటువంటి మనమందరము కూడా దేవుని పనిలో ఖచ్చితంగా పాలి భాగస్తులుగా ఉండాలి. దేవుని వాక్య పరిచర్య ప్రతి ఒక్కరూ కూడా కొనసాగించాలి, ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. దేవుని సంబంధించిన విషయాలు ఖచ్చితముగా మాట్లాడవలసిన వారమై ఉన్నాము. మౌనముగా ఉండేటటువంటి రోజులు కాదివి. దేవుని వాక్కును మనం ప్రకటించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ చిన్నది నాకెందుకులే అని అనుకోవచ్చు. ఎందుకంటే తను బలవంతంగా తీసుకుని వచ్చారు. దేశము కాని దేశములో బానిసగా పని చేయిస్తున్నారు. అయినప్పటికీ తన యజమానుడు బాగుండాలి. అయ్యో నా యజమానుని యొక్క పరిస్థితి ఏమిటి ఇలా మారిపోయింది, అయ్యో నా యజమానుడు బాధపడుతున్నాడే, ఈ బాధ పరిష్కారము కావాలి అని ఈ చిన్నది కోరుకుందండి. ఈ చిన్నది ఆశపడింది, ఈ చిన్నది ఆలోచించింది. మరి నీవే ఆలోచన కలిగి ఉన్నావు? మన కళ్ళెదురుగుండానే అనేక మంది నశించిపోతున్నారే, మన కళ్ళెదురుగుండానే అనేక మంది నరక కోపంలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతూ ఉన్నారే, లోకములోనే మునిగిపోతా ఉన్నారు అనేక మంది, లోకాశల్లోనే మునిగిపోతా ఉన్నారు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకుండా, ఆయన యొక్క ప్రేమను తెలుసుకోకుండా, రక్షణ అనుభవం లేకుండా అనేక మంది మరణిస్తూ ఉన్నారు. మరి రేపు వారి పరిస్థితి ఏమిటి ఏనాడైనా ఆలోచించావా? మన ఇంటిలోనే చాలామంది, మన బంధువుల్లోనే చాలామంది, మన వీధిలోనే చాలామంది ఇంకా నువ్వు ప్రభువుని అంగీకరించకుండా ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏ రోజైనా ఆలోచన చేసావా? దేవుని యొక్క నిరీక్షణ, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అంటే కనుక ఆయన ఇంకనూ ఆలస్యము చేయుచున్నాడు అంటే కారణం ఒకటే, మారవలసినటువంటి వారు ఇంకనూ ఉన్నారు కనుకనే కృపాకాలాన్ని ఇంకనూ పెంచి ఉన్నాడు ఆయన. కాబట్టి మనమందరం కూడా పని పూనుకోవాలి. కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది అని ఆ కాలములోనే యేసుక్రీస్తు ప్రభువారు బాధపడ్డారు. శత్రువును కూడా ప్రేమిస్తూ ఉంది, వారి బాగు కోరుకుంటూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పింది అదే కదా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువును కూడా ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయి, వారిని క్షమించు.
ఇవన్నీ కూడా మనలో ఉండాలి. ఈ చిన్నదానిలో ఉన్నాయండి. ఇక మూడవదిగా మనం గమనిస్తే సువార్త ప్రకటన చేస్తూ ఉంది. గొప్ప పరిచర్య ఇది, గొప్ప పరిచర్య. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు చెప్తున్నటువంటి మాట. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం మనం గమనిస్తే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పుము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోజులు ఎలా ఉన్నామంటే కల్పనా కథలు కడుతూ ఉన్నారు. వాటి వైపుకు ప్రజలు దురద చెవులు కలవారే వెళ్ళిపోతూ ఉన్నారు. గమనించండి, సువార్తను చెడగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనము ఎక్కడా కూడా తొలగిపోవడానికి వీలు లేదు. స్థిరమైన విశ్వాసము కలిగి యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడినటువంటి వారమై మనం ఉండవలసిన వారమై ఉన్నాము. అలా ఉన్నట్లయితే ఎగిరి మేఘం ఎక్కేటటువంటి ధన్యతలోనికి మనం అందరము వెళతాము. ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి మనము ఉండి పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళకపోతే మన పరిస్థితి ఏమైపోతూ ఉందో గమనించాలి. ఆఖరి దినములు ఎలాంటివంటే దుర్దినములుగా ఉన్నవి ఇవి. విశ్వాసిని విశ్వాసము నుంచి తొలగించేటటువంటి దినములు ఇవి. విశ్వాసిని అవిశ్వాసిగా మార్చేటటువంటి దినములు ఇవి. కాబట్టి చాలా జాగ్రత్త. వాక్యమిటిన దైవ జన, నీ విశ్వాసపు స్థాయి ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి. నీ విశ్వాసపు గ్రాపు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి, కానీ ఎక్కడ తగ్గడానికి వీలు లేదు. అవిశ్వాసిగా మనం మారిపోయినట్లయితే మన పరిస్థితి ఏమిటి? అవిశ్వాసులకు పరలోక రాజ్యం వెళ్ళేటటువంటి అవకాశం లేదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. జాగ్రత్త. ఇక్కడ నయమాను విషయంలో ఈ చిన్నది చేస్తున్నటువంటి పని ఏమిటంటే, చక్కని రీతిగా మరి నయమాను యొక్క భార్యతో మాట్లాడుతూ ఉంది. నా యజమానుడు గనుక ఖచ్చితముగా షోమురు అనే పట్టణానికి వెళ్ళినట్లయితే ఖచ్చితముగా బాగుపడతాడు అమ్మా అని చెబితే, ఆ చిన్నది చెప్పిన చిన్న మాట పట్టుకుని మొత్తానికి ఈ భార్య ఏమి చేసిందంటే నయమాను దగ్గరికి వచ్చి చెప్పిందండి. నయమాను ఆ మాటలు విన్నాడు. విన్నటువంటి నయమాను చక్కని రీతిలో రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. సిరియా రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. అయ్యా, ఇదిగో పలానా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినట్లయితే అక్కడ నా రోగానికి బాగయ్యేటటువంటి అవకాశం ఉందంట. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడంట, అతని ద్వారా నేను బాగుపడతానని చెప్పి మొత్తానికి సిరియా దేశపు రాజుతో చెప్తే, ఆ సిరియా దేశపు రాజు ఒక ఉత్తరము రాసి ఈ నయమాను పంపించాడండి. నయమాను ఇశ్రాయేలు దేశపు రాజు దగ్గరకు వచ్చి మాట్లాడాడు. అప్పుడు ఇశ్రాయేలు దేశపు రాజు అనుకుంటున్నాడు కదా, ఇదేంటి నేనేమి బాగు చేస్తాను అంటే లెటర్లో ఆ విధముగా ఉంది. కనుకనే కంగారు పడ్డాడు రాజు. బట్టలు చింపుకొని కంగారు పడుతూ ఉంటే అప్పుడు ఎలీషా అనేటువంటి ప్రవక్త, ఆ నయమాను నా దగ్గరకు పంపించు అని చెప్పి మరి కౌరు పంపితే, మొత్తం మీద ఈ నయమాను ఎక్కడికి వెళ్తాడంటే ఎలీషా అనేటటువంటి దైవజను దగ్గరికి వెళ్ళాడండి. ఈ చిన్నది చెప్పింది కూడా అంతే. ఆ దైవజన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పింది. మొత్తం మీద ఈ యొక్క నయమాను వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది అంటే కనుక, ఈ నయమాను వెళ్ళి ఆ యొక్క ద్వారము దగ్గర నిలవబడ్డాడంటండి. ఎలీషా ఉన్నటువంటి ఆ యొక్క ఇంటి ద్వారము దగ్గర నిలవబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనం 5:9 2వ రాజుల గ్రంథము. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఎలీషా బయటకు వెళ్లకుండా చెప్తున్న మాట ఏమిటంటే, నయమాను నీవు వెళ్ళి అర్జెంటుగా 7 సార్లు యోర్దాను నదిలో మునుగని చెప్తే ఈ నయమాను కోపం వచ్చింది. ఎందుకంటే ఎలీషా బయటికి రాకుండా ఒక దూతను పంపించాడు, ఒక వ్యక్తిని పంపించి చెప్పాడు. వెంటనే కోపం వచ్చి అంటున్నాడు కదా, నీవు వచ్చి ప్రార్థన చేస్తావు అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తున్నావేంటి? పైగా యోర్దాను నదిలో 7 సార్లు మునగమంటున్నావేంటి? మా దేశంలో నదులు లేవా అని చెప్పి ఈ నయమాను కొంచెం వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ సమయంలో నయమానుకు చాలా కోపం వచ్చింది. ఆ సమయంలో మరొక చిన్నవాడు వచ్చి, అయ్యా ఆ ప్రవక్త చెప్పిన తప్పేముంది? ఒకవేళ నిన్ను ఏదైనా ఈ రోగం పోవాలంటే ఏదైనా ఇమ్మంటే బహుమానంగా నువ్వు ఇస్తావు కదా. ఆయన ఏ బహుమానము కోరుకోకుండా 7 సార్లు యోర్దాను నదిలో మునగమన్నాడు. ఒకసారి మునగచ్చు కదా, మునిగితే ఆ తర్వాత చూద్దాం, ఒకవేళ నీ రోగం తగ్గుద్దేమో అని చెప్తే మొత్తం మీద నయమాను వెళ్ళి 7 మార్లు మునిగాడండి. మునిగితే అతని దేహం అంతా కూడా పసిపిల్ల దేహం వల్లే మారిపోయింది, కుష్ఠు రోగం మారిపోయింది. ఎప్పుడైతే కుష్ఠు వ్యాధిలోంచి ఆయన బయటకు వచ్చాడో వెంటనే నిజముగా ఆ నయమాను చూడండి ఎంత అలా చెప్తున్నాడు. 15వ వచనం. అప్పుడు అతడు తన పనివారంతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడంటే, నీ దేవుడే నిజమైన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు సేవించేటటువంటి దేవుడే నిజమైన దేవుడు, నేను కూడా నమ్ముచున్నాను, నేను మారిపోయాను అని ఈ నయమాను తీర్మానం చేసుకున్నాడండి. ఒక బలిపీఠము కట్టి దేవుని ఆరాధించినట్టుగా రాయబడింది.
ఎంత గొప్ప కార్యము చూడండి. నయమాను యొక్క రోగము పోవడం మాత్రమే కాదండి, నయమాను యొక్క స్థితి కూడా మారిపోయింది. ఈ చిన్నది చెప్పిన చిన్న మాట వల్ల నయమాను యొక్క శరీరము బాగుపరచబడం మాత్రమే కాదు కానీ ఆయన ఆత్మ కూడా రక్షింపబడింది. ఈరోజు ఈ చిన్నదాని వలె నీవు దేవుని పరిచర్య చేస్తున్నావా? దేవుని వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమ గమనించండి, ఈ చిన్నది చేసినటువంటి పరిచర్య నీవు చేయగలుగుతున్నావా అని దేవుని సేవకునిగా అడుగుతూ ఉన్నాను. జాగ్రత్త, కడవరి దినాల్లో దేవుని యొక్క పనిలో మనం ముమ్మరముగా వాడబడవలసిన వారమై ఉన్నాము. దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్పాడు. మనం పొందుకున్నటువంటి మేలులు, మనము చేస్తున్నటువంటి కార్యాలు, దేవుడు మన పట్ల జరిగిస్తున్న కార్యాలను, ఇవన్నీ కూడా మనము ఇతరులకు తెలియచేయాలి. ఈ చిన్నది చెప్పిన చిన్న మాట వల్ల నయమానుకు కుష్టు రోగము పోయింది. అంత మాత్రమే కాదండి, నయమాను ఏమయ్యాడంటే మార్చబడ్డాడు. ఒకటి శారీరక స్వస్థత లభించింది, అంత మాత్రమే కాదు ఆత్మీయ స్వస్థత కూడా లభించింది. అనగా ఆత్మ రక్షణలోనికి నడిపించబడింది. ఆయన అంటున్నాడు కదా, ఇశ్రాయేలు సేవించిన దేవుడే నిజమైన దేవుడు, ఆయనే ఉన్నవాడు, ఆయనే అనువాడు, ఆయనే గొప్పవాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని ఈ అన్యుడైనటువంటి సైన్యాధిపతి ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం అండి. ఆ చిన్న మాట చెప్పింది కాబట్టే అతడు రక్షణలోనికి నడిపించబడ్డాడు. మనమందరము కూడా ఆ ఇశ్రాయేలు చిన్నదాని వలె మారిపోయి మనము కూడా సువార్త పరిచర్యలో బలముగా వాడబడాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. అట్టి ధన్యత దేవదేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నయమాను జీవితంలో ప్రభు జరిగినటువంటి అద్భుతమైన కార్యము గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఆ చిన్నది చేసినటువంటి చిన్న పనే నయమాను జీవితాన్ని మార్చివేసింది. అతడు పడుతున్నటువంటి కుష్టు వ్యాధి, పాపం అనేటటువంటి కుష్టు తొలగిపోయింది, రక్షణలోనికి వచ్చాడు. అంత మాత్రమే కాదు ప్రభువా, సాక్ష్యమిస్తూ ఉన్నాడు, నిజమైన దేవుడు ఆయనే, నిజమైన దేవుడు యెహోవాయే అని సాక్ష్యమిచ్చి ప్రభువా ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. అలా నిలబడ్డాడంటే నయమాను జీవితంలో ఈ చిన్నది చెప్పిన చిన్న మాటే గనుక మేము కూడా నాయన అట్టి స్థాయిలో ముందుకు సాగే ధన్యత దయచేయమని, ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.